చావును గెలిచే దేవుళ్ళం కాము. నువ్వు అసలు ఎవరికి యాక్సిడెంట్ చేసావో తెలుసా పాపాలు? గంగ చెల్లెలు. గంగకి గనక తెలిసిందంటే నువ్వు ఏ కార్తో అయితే యాక్సిడెంట్ చేశావో అదే కార్తో నేను తొక్కించి పారేస్తాడు. ఇంకా అది సావలేదు కదా వదినా. చిన్న యాక్సిడెంటే కదా అయ్యి ఉండదే. ఆ మాత్రానికి సంపేస్తారా ఏంటి? చెల్లెళ్ళని పల్లెత్తు మాట అంటేనే గుగ్గిలెంలో లేస్తాడు గంగ. అలాంటిది నువ్వు ఏకంగా హాస్పిటల్ బెడ్ ఎక్కించావు. నీ మీద పెట్రోల్ పోసి అగ్గంటించడం గ్యారెంటీ. వాళ్ళన్న సంపేస్తాడో లేదో గాని భయపెట్టి మీరే సంపేసేలా ఉండారేంటో వదినా. మా అమ్మ చెప్పింది నిజమే పాపాయత. గంగే విషయం అంత తేలిగ్గా తీసుకోడు. అన్నా నన్నిటి నుంచి ఇటే యూటర్న్ తీసుకుని వెళ్ళిపోమ్మంటావా? నువ్వు చెప్పు పెద్దలుడు. ఈ యాక్సిడెంట్ చేసిన కంగారులో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నా కొన్నాళ్ళు నేను దూరంగా వెళ్ళిపోతానన్నా. ఎక్కడికి వెళ్తావు పాపాయమ్మ? నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను భయం వెంటాడుతుంది, చావు వెంటాడుతుంది. మా అన్నయ్య నిన్ను వెతికి వెతికి వెంటాడి మరీ చంపేస్తాడు. ఓసే ఓసే, నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదే. అనుకోకుండా అది కారుకు అడ్డం వచ్చుండాది. ఇదే మాట నువ్వు గంగతో చెప్పావంటే నిన్ను అడ్డంగా నరికేస్తాడు పాపాలు. ఏందన్నా వదిన ఎంతలా భయపెడతా ఉంటే నేనేడ ఉండాలనో పారిపోవాలో చెప్పవేంది? నువ్వు ఈ ఊరొచ్చి సంతోషంగా ఉంటావు అనుకున్నాను చెల్లెమ్మ. ఇలా చావును కొని తెచ్చుకుంటావు అనుకోలేదు. అంత ఈ నాగవల్లి వల్లే.